బ్యాక్ టు ది న్యూస్. మెట్రో రైలు రెండో దశ సాధనకు తెలంగాణ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో పార్కు హయాతు హోటల్లో అవగాహన సదస్సు నిర్వహించింది. ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి కేంద్రం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేలా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని మంత్రులు కోరారు. సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రామ సహాయంతో రఘురాం రెడ్డి, బలరాం నాయక్, సురేష్ షేట్కర్, అనిల్ కుమార్ యాదవ్లతో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలకు మెట్రో రైలు ప్రతిపాదికన విస్తరణ కారిడార్లపై సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మెట్రో రైలు రెండో దశను 2A, 2Bగా 2 విభాగాలుగా ప్రతిపాదించాలని వివరించారు. 2Aలో 5 కారిడార్లకు 76.4 కిలోమీటర్లకు గాను 24,269 కోట్ల వ్యయం అవుతుందని డిపిఆర్ రూపొందించి కేంద్రానికి నవంబర్లో పంపిస్తామని తెలిపారు. మెట్రో 2B 3 కారిడార్లలో 86.1 కిలోమీటర్లు ప్రతిపాదించి డిపిఆర్లను జూన్ 21న కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలిపారు. దీని వ్యయం 19,579 కోట్లని వివరించారు. గత ప్రభుత్వం గొప్పలకు పోయి రెండో దశపై శ్రద్ధ పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని 2A, 2B కేటగిరీలు చేసి కేంద్రానికి ప్రతిపాదన సమర్పిస్తామని చెప్పారు. ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని కలవనున్నామని స్పష్టం చేశారు.